మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం ధ్యానిద్దాము. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదును సౌలు తరుముచున్నప్పుడు ఈ కీర్తన రాసి ఉండవచ్చును. ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు: లోపల కలవరం లేదా నిస్సహాయం 1 నుండి 2 వచనాల్లో చూస్తాము. బయట ప్రమాదం లేదా నిర్దాక్షిణ్యం 3 నుండి 4 వచనాల్లో చూస్తాము. పైకి చూడడం లేదా నిరీక్షణ 5 నుండి 6 వచనాల్లో మనం చూస్తాము. కీర్తనలు 13వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణనిద్ర నొందకుండాను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. థ్యాంక్ యూ. God bless you all.